పండుగ వేళ మన భారతదేశంలో ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు. విదేశీ వస్తువులు ఎక్కువ కొనుక్కుంటున్నారు ఈ మధ్య షాపింగ్ లో. మరి భారతదేశంలో వస్తువులు తయారు చేయట్లేదా? మరి ఇక్కడి వస్తువులు ప్రజలు ఎందుకు కొనుక్కోవట్లేదు? మీకేమనిపిస్తుంది? చైనా వస్తువులు ఇవాళ కొనడం అనేది ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. ఎక్కడ ఎవరైనా వ్యాపారం చేసుకునే హక్కు ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉంటది. కనుక ఇవాళ చైనా వస్తువులు కొనాలన్నా కొనకూడదు అనేది మనమందరూ ఆలోచించుకోవాలి. భారతదేశంలో ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇంపోర్ట్ కావచ్చు, భారతదేశంలో 30% ఈ ప్రపంచానికి ఇవాళ ఫార్మా వస్తువులు ఇక్కడ నుంచి మనం ఇక్కడ తయారు చేసి ప్రపంచ దేశాలకు అందిస్తున్నాం. అనేక వస్తువులు స్టార్ట్అప్ ఇండియాకు ప్రోత్సహించడం కావచ్చు, దళితులకు గిరిజనులకు ప్రోత్సహించడం కావచ్చు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం కావచ్చు, స్వదేశీలోనే జరిగిన వస్తువులను ఇవాళ తయారు చేయాలి, స్వదేశంలో ఉత్పత్తి చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తుండ్రు. ఆ రకంగా స్వదేశీ వస్తువులే వాడాలి, మన యువతకు ప్రోత్సహించాలి, మన వ్యాపారులకు ప్రోత్సహించాలి. మన ఈ దేశం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది నరేంద్ర మోడీ వాళ్ళ స్టార్ట్అప్ ఇండియా అనేది మనం ప్రోత్సహిస్తే మన భారతదేశంలో తయారైన వస్తువులు వాడాలని నేను యువతకు పిలిపిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నినాదం కూడా అదే, భారతీయ జనతా పార్టీ నినాదం కూడా అదే. మనం అందరం కూడా స్వదేశీ వస్తువులను వాడాలి, ఈ దేశ యువతకు ప్రోత్సహించాలి, మన పారిశ్రామిక రంగానికి ప్రోత్సహించాలి, మన దేశ మౌలిక ఆర్థిక వృద్ధిలో మన దేశ సంపద మనం అందరం కూడా సృష్టించి ఈ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఆర్థికంగా వృద్ధి సాధించాల్సిన బాధ్యత యువత ముందుండి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశ వస్తువులనే, ఈ దేశంలో తయారైన వస్తువులు మనం అందరం కూడా వాడాలని నరేంద్ర మోడీ గారు పిలిపిస్తున్నట్టు ఈ దేశంలో అన్ని వస్తువులు కూడా మనమే ఉత్పత్తి చేసుకోవాలి, తయారీ చేసుకోవాలి. ఆ రకంగా మనం అభివృద్ధి కావాలని భారతీయ జనతా పార్టీ పిలిపిస్తా ఉన్నది.